దుబ్బాకలో మళ్లీ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పోటాపోటీ కార్యక్రమాలతో క్షేత్రస్థాయిలో బలపడేందుకు వ్యూహాలు రచిస్తుంటే, మరోవైపు దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట కుటుంబం మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తుందనే ప్రకటన దుబ్బాక రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ఈ రీ ఎంట్రీ ప్రకటన వెనుక రాజకీయ లెక్కలేంటి? ఎవరితో సంప్రదింపులు జరిగాయి? ఎవరి ఆశీస్సులతో ఈ ప్రకటన చేశారు? సిట్టింగ్ని కాదని ఆ కుటుంబానికి అధిష్టానం అవకాశం ఇస్తుందా? మెతుకు సీఎంలోని కీలక నియోజకవర్గంలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారబోతున్నాయా? లెట్స్ వాచ్. దుబ్బాక రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. ఇన్నాళ్లు కొంత సైలెంట్గా ఉన్న సోలిపేట కుటుంబం మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇస్తోందా అనే చర్చ మొదలైంది. రామలింగారెడ్డి 6వ వర్ధంతి సందర్భంగా ఆయన సొంత గ్రామమైన అక్బర్పేట్, భూంపల్లి మండలం చిట్టాపూర్లో కుటుంబ సభ్యులు, అభిమానులు, బీఆర్ఎస్ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రక్తదాన శిబిరం కూడా నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో అసలు హైలైట్ మాత్రం రాజకీయ ప్రకటన కావడం ఇప్పుడు దుబ్బాక పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది. రామలింగారెడ్డి ఆశయాల్ని కొనసాగించేందుకు ప్రజల్లోనే ఉంటామని, దుబ్బాక నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు పెద్దల ఆశీర్వాదంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ కుటుంబం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవ చేస్తామని ఆయన సతీమణి సోలిపేట సుజాత తనయుడు సోలిపేట సతీష్ రెడ్డి ప్రకటించారు. సోలిపేట రామలింగారెడ్డి మరణం తర్వాత 2020లో జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఆయన సతీమణి సుజాత పోటీ చేశారు. అయితే బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత 2023 సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ కొత్త ప్రభాకర్ రెడ్డికి తప్పింది. ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి సోలిపేట కుటుంబం ప్రత్యక్ష రాజకీయాలకు కొంత దూరంగా ఉన్నప్పటికీ సతీష్ రెడ్డి మాత్రం యువజన నాయకుడిగా స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటూ తన ఉనికిని కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు సరిగ్గా 6 సంవత్సరాల తర్వాత దుబ్బాక అసెంబ్లీ బరిలో పోటీ చేస్తామని సోలిపేట కుటుంబం నుంచి బహిరంగ ప్రకటన రావడంతో బీఆర్ఎస్లో కొత్త రాజకీయ లెక్కలు మొదలయ్యాయా అనే చర్చ జోరందుకుంది. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక టికెట్ ఎవరికి దక్కుతుంది అన్న ప్రశ్న ఇప్పటి నుంచే తెరపైకొచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికే మరోసారి అవకాశం ఇస్తారా? లేక రామలింగారెడ్డి కుటుంబానికి రాజకీయ ప్రాధాన్యం ఇచ్చి సోలిపేట కుటుంబం నుంచి ఎవరికైనా టికెట్ ఇస్తారా అనే చర్చ పార్టీ క్యాడర్లో మొదలైంది. ఒకవైపు కొత్త ప్రభాకర్ రెడ్డి తన రాజకీయ స్థావరాన్ని బలపరుచుకునే ప్రయత్నం చేస్తూ ఉండగా, మరోవైపు సోలిపేట కుటుంబం ప్రజల్లో తమకున్న పాత పరిచయాన్ని, రామలింగారెడ్డి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోందనే టాక్ వినిపిస్తోంది. రామలింగారెడ్డి విద్యార్థి నాయకుడిగా, ఉద్యమకారుడిగా, జర్నలిస్టుగా, ఎమ్మెల్యేగా దుబ్బాక అభివృద్ధికి కృషి చేశారని ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు చెబుతున్నారు. ఆయన లేని లోటు నియోజకవర్గ ప్రజలకు ఇప్పటికీ కనిపిస్తోందని, అదే వారసత్వాన్ని కొనసాగించేందుకు తాము రాజకీయాల్లోకి వస్తున్నామని సుజాత, సతీష్ రెడ్డి చెబుతున్నారు. అయితే రాజకీయాల్లో వారసత్వం ఒకటే సరిపోదు. ప్రజా మద్దతు, క్యాడర్ బలం, పార్టీ అధిష్టానం ఆశీస్సులు, క్షేత్రస్థాయి సమీకరణాలు కూడా కీలకమే. మరి ఈ 4 అంశాల్లో సోలిపేట కుటుంబం తన బలాన్ని ఎలా నిరూపించుకుంటుంది అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది. మరోవైపు సోలిపేట కుటుంబం రీఎంట్రీతో బీఆర్ఎస్లో అంతర్గతంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న సమయంలో మరో కుటుంబం టికెట్ కోసం బహిరంగంగా సంకేతాలివ్వడం, అది కూడా మాజీ ఎమ్మెల్యే కుటుంబం నుంచి రావడం సాధారణ రాజకీయ ప్రకటనగా తీసుకోవాలా? లేక భవిష్యత్ టికెట్ కోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునే వ్యూహంగా చూడాలా అనే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా సోలిపేట కుటుంబం వెనక ఎవరున్నారు? పార్టీ పెద్దల నుంచి ఏవైనా హామీ వచ్చిందా? లేక ప్రజల్లో తమ బలం ఎంతుందో చూపించేందుకు ఇప్పటి నుంచే కార్యక్రమాలు పెంచుతున్నారా అనే ప్రశ్నలు దుబ్బాక రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. మరోవైపు కాంగ్రెస్, బీజేపీలు కూడా నియోజకవర్గంలో తమ బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో బీఆర్ఎస్లోనే టికెట్ కోసం కొత్త పోటీ మొదలైతే దాని ప్రభావం ప్రత్యర్థి పార్టీలపై కూడా పడే అవకాశం ఉందన్న చర్చ వినిపిస్తోంది.
మొత్తానికి రామలింగారెడ్డి వర్ధంతి వేదికగా సుజాత సతీష్ రెడ్డి చేసిన రాజకీయ ప్రకటన దుబ్బాకలో చర్చనీయాంశమైంది. 6 సంవత్సరాల తర్వాత సోలిపేట కుటుంబం పోటీ చేస్తామని ప్రకటించడం రాబోయే రోజుల్లో దుబ్బాక బీఆర్ఎస్లో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారి తీస్తుంది అన్నది ఆసక్తిగా మారింది. రామలింగారెడ్డి రాజకీయ వారసత్వాన్ని సతీష్ రెడ్డి ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు? ప్రజలు ఆయన్ని ఎంతవరకు ఆదరిస్తారు? బీఆర్ఎస్ అధిష్టానం సోలిపేట కుటుంబ రీఎంట్రీని ఎలా చూస్తుంది? 2028లో టికెట్ కోసం కొత్త ప్రభాకర్ రెడ్డి వర్సెస్ సోలిపేట కుటుంబంలా సమీకరణాలు ఉండబోతున్నాయా? ఎన్నికల సమయానికి రాజకీయ లెక్కలు పూర్తిగా మారిపోతాయా అన్నది వేచి చూడాలి. ఒక విషయం మాత్రం క్లియర్, దుబ్బాకలో సోలిపేట కుటుంబం రీఎంట్రీ ప్రకటనతో రాజకీయ వేడి మాత్రం ఇప్పుడే మొదలైంది. ఇక ముందు ఈ రాజకీయ పావులు ఎటు కదుల్తాయో, చివరికి టికెట్ ఎవరికి దక్కుతుందో, దుబ్బాక రాజకీయ తెరపై అసలు ట్విస్ట్ ఏంటో కాలమే సమాధానం చెప్పాలి.